నమస్కారం, జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీ రవాణా రంగంలో విప్లవాత్మక నిర్ణయం. టూరిస్ట్ బస్సుల త్రైమాసిక పన్ను భారీగా తగ్గింపు. ఏపీలో లోకేష్ మార్క్ పారిశ్రామిక విప్లవం. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మంత్రుల సబ్ కమిటీ భేటీ. రాయదుర్గం ల్యాండ్ వార్ లో తగ్గిన ఎస్బీఐ. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహంతో ముగింపు దశకు భూ వివాదం. రాష్ట్రపతి భవన్లో అద్భుత దృశ్యం. నాగాలాండ్ అన్సంగ్ హీరో శాంగ్యుసాంగ్ ఎస్ పొంగేన్నర్ కు పద్మశ్రీ. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ప్రైవేట్ రవాణా రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు పర్యాటకాన్ని పరుగులు పెట్టించే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఒక అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. అఖిల భారత పర్యాటక పర్మిట్ కలిగిన టూరిస్ట్ బస్సులపై విధించే త్రైమాసిక పన్నును రికార్డు స్థాయిలో తగ్గిస్తూ రవాణా శాఖ కీలక నిర్ణయం ప్రకటించింది. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రతి సీటుపై వసూలు చేసే పన్నును ఏకంగా 1500 రూపాయల మేర తగ్గించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లకు ఏ రకమైన ప్రయోజనం చేకూరబోతోంది? ఆంధ్రప్రదేశ్లో గతంలో టూరిస్ట్ బస్సులపై ఉన్న భారీ ట్యాక్సుల కారణంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు తీవ్ర నష్టాలు చవిచూశారు. దీనివల్ల చాలా మంది ఆపరేటర్లు ఏపీలో బస్సులు తిప్పుతున్నప్పటికీ పన్నులు తక్కువగా ఉండే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లేదా పొరుగు రాష్ట్రాల్లో తమ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు. తద్వారా ఏపీ రవాణా శాఖకు రావాల్సిన 100 కోట్ల ఆదాయం ఇతర రాష్ట్రాల ఖజానాకు తరలిపోయేది. ఈ లూప్ హోల్ ను గమనించిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కేబినెట్ తో చర్చించి పన్నుల తగ్గింపునకు శ్రీకారం చుట్టారు. దీని ప్రకారం ఏఐటీపీ పర్మిట్ ఉన్న టూరిస్ట్ బస్సులకు ప్రతి సీటుపై గతంలో ఉన్న త్రైమాసిక పన్ను 4000ను ఇప్పుడు 2500 తగ్గించారు. ఈ నిర్ణయంతో పన్ను భారం భారీగా తగ్గడంతో ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన వందలాది బస్సులు తిరిగి ఆంధ్రప్రదేశ్కు వచ్చే అవకాశం ఏర్పడింది. రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ల సంఖ్య విపరీతంగా పెరగడం ద్వారా పన్ను రేటు తగ్గినా కూడా ఓవరాల్ గా రాష్ట్ర ఖజానాకు వచ్చే వార్షిక ఆదాయం భారీగా పెరుగుతుందని రవాణా శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. పన్నులు పెంచి పారిపోయేలా చేయడం కాకుండా పన్నులు తగ్గించి వ్యాపారాలను ఆకర్షించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చనే కూటమి ప్రభుత్వ ప్రాగ్మాటిక్ వ్యూహం రవాణా రంగంలో సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నారు. ఎన్నికల హామీల అమలులో భాగంగా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఉద్యోగాల కల్పన, కొత్త పారిశ్రామిక విధానంపై మంత్రుల బృందం సబ్ కమిటీ ఒక సుదీర్ఘమైన, అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించింది. గతంలో ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి లోకేష్ టీం ప్రాధాన్యమిస్తోంది. సచివాలయంలో జరిగిన ఈ కీలక సమావేశంలో మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చడమే తమ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకోసం పారిశ్రామిక అనుమతుల ప్రక్రియలు విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకోవాలన్నా లేదా 100 కోట్ల విలువైన భారీ డేటా సెంటర్ నిర్మించాలన్నా ఇకపై ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగే పని లేకుండా ఒకే ఒక సింగిల్ పోర్టల్ ద్వారా అన్ని రకాల అనుమతులు జారీ చేసేలా వ్యవస్థను డిజైన్ చేస్తున్నట్లు లోకేష్ వెల్లడించారు. అవినీతికి ఆస్కారం లేకుండా అత్యంత వేగంగా అనుమతులు ఇవ్వడం ద్వారా ప్రపంచవ్యాప్త సంస్థలు ఏపీకి క్యూ కడతాయని, తద్వారా యువతకు ప్రాగ్మాటిక్ గా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే టార్గెట్ ను ఈజీగా రీచ్ అవుతామని మంత్రుల బృందం ధీమా వ్యక్తం చేసింది. పెట్టుబడుల వేగం పెంచి పరిపాలనాపరమైన అడ్డంకులను తొలగించడం ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించాలనే మంత్రి లోకేష్ యాక్షన్ ప్లాన్ ఏపీ పారిశ్రామిక రంగాన్ని ఏ మలుపు తిప్పుతుందో చూడాలి. దేశంలోని అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్ రాయదుర్గం భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మధ్య నడుస్తున్న సుదీర్ఘ ల్యాండ్ వార్ ఎట్టకేలకు ముగింపు దశకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబట్టి వ్యూహాత్మకంగా వేసిన అడుగులతో కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న పంతాన్ని నెగ్గించుకుంది. ప్రభుత్వ తీవ్ర ఒత్తిడి, హెచ్చరికల నేపథ్యంలో రాయదుర్గం భూములపై హైకోర్టులో ఉన్న వివాదాస్పద కేసును ఉపసంహరించుకోవడానికి ఎస్బీఐ యాజమాన్యం అంగీకరించింది. రాయదుర్గం పరిధిలోని 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై హక్కుల కోసం ఎస్బీఐ న్యాయ పోరాటం దిగడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వంతో పెట్టుకుంటే ఊరుకునేది లేదనే రేంజ్ లో ఎస్బీఐలో ఉన్న ప్రభుత్వ విభాగాల 1000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లను ప్రభుత్వ అకౌంట్లను తక్షణమే ఖాళీ చేస్తామంటూ ఆర్థిక శాఖ ద్వారా గట్టి హెచ్చరికలు పంపించారు. ప్రభుత్వ డిపాజిట్లు వేరే బ్యాంకులకు తరలిపోతే తమ బిజినెస్ కు భారీ నష్టం వాటిల్తుందని గ్రహించిన ఎస్బీఐ ఉన్నతాధికారులు ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. ఈ వివాదాస్పద రాయదుర్గం కేసును హైకోర్టులో ఉపసంహరించుకునేందుకు అధికారికంగా సిద్ధమయ్యారు.
దీనికి బదులుగా ఎస్బీఐ నష్టపోకుండా ఉండేందుకు హైదరాబాద్ పరిధిలోని మరో ప్రాంతంలో సమానమైన ప్రత్యామ్నాయ భూమిని కేటాయించేందుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రాజీ కుదరడంతో ఎస్బీఐలో ఉన్న ప్రభుత్వ ఫిక్స్డ్ డిపాజిట్లను మరియు అకౌంట్లను ఎలాంటి మార్పులు లేకుండా మునుపట్లాగే అదే బ్యాంకులో కొనసాగించాలని ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించింది. మొత్తానికి తనదైన శైలిలో అటు డిపాజిట్ల అస్త్రంతో బ్యాంకింగ్ దిగ్గజాన్ని లొంగదీసుకుని ఇటు రాయదుర్గం భూమిని కాపాడుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని బ్యూరోక్రాట్స్ విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త భూకంపం సృష్టిస్తూ భాగ్యనగర మెట్రో రైల్ ప్రాజెక్టు వేదికగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ఒక భారీ ల్యాండ్ స్కామ్ ఆరోపణ తెరపెక్కించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ మెట్రో పరిధిలో ఉన్న సుమారు 30,000 కోట్ల విలువైన 280 ఎకరాల ప్రైమ్ ల్యాండ్స్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్నుపడిందని కేటీఆర్ కుండబద్దలుగొట్టినట్లు ఆరోపించారు. ఆ విలువైన భూములను తన అన్నదమ్ములకు బావమర్దలకు కట్టబెట్టేందుకే రేవంత్ రెడ్డి సరికొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలపై 14,000 కోట్ల అదనపు భారాన్ని మోపుతూ మెట్రోను స్వాధీనం చేసుకోవడం వెనుక ఉన్న అసలు ల్యాండ్ మాఫియా స్కెచ్ ఇదేనంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా ప్రజల ఆస్తులు లోటీ అవుతున్నాయని ఆరోపించారు. మెట్రో రైల్ ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న 280 ఎకరాల అత్యంత ఖరీదైన భూములను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి పెద్ద ఆర్థిక దోపిడీకి తెరలేపారని విమర్శించారు. ఈ 30,000 కోట్ల విలువైన భూములను రేవంత్ రెడ్డి తన సొంత అన్నదమ్ములకు బావమర్దలకు అప్పగించడానికి ముందస్తు వ్యూహం రచించారని కేటీఆర్ పేర్కొన్నారు. అందులో భాగంగానే మెట్రోను ప్రభుత్వ పరిధిలోకి స్వాధీనం చేసుకునేలా లీగల్ డ్రామాలాడుతూ ఆ నెపంతో 14,000 కోట్ల భారీ భారాన్ని సామాన్య ప్రజల నెత్తిన రుద్దుతున్నారని మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో కొన్న మెట్రో ఆస్తులను అమ్ముకుని బంధువుల జేబులు నింపడమే కాంగ్రెస్ ఎజెండా అని ధ్వజమెత్తారు. ఈ భారీ కుట్రను తాము ఊరికి వదిలిపెట్టబోమని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ల్యాండ్ స్కామ్లను ఎండగడతామని కేటీఆర్ హెచ్చరించారు. ఇవాళ మెట్రో విషయంలో కూడా జరుగుతున్న మోసం వెనుక ఒకటే ఒకటి ఉన్నది. రేవంత్ రెడ్డి ఎజెండా ఎప్పుడు ఒకటే ఉంటది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ ఉంటది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ మాత్రం పక్కా ఉంటది. ఆయన కన్నంతా మెట్రో భూముల మీద పడ్డది. లంకె బిందెల కోసం తిరుగుతా ఉన్నాడు. మెట్రో దగ్గర ఒక 280 ఎకరాల విలువైన భూములు ఉన్నాయి. దగ్గర 30,000 కోట్ల విలువ చేసే భూములు ఆయన అన్నదమ్ములకో, ఆయన బావమరిదికో, ఆయన అల్లునికో కట్టబెట్టడానికే ఆ 280 ఎకరాల భూముల మీద కన్నేసిండు. కాబట్టే ఇవాళ ఆ మెట్రోని స్వాధీనం చేసుకొని 14,000 కోట్ల భారం ప్రజల మీద రుద్ది ఆ భూములను అమ్ముకొని తనకు కావలసిన వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇది వాస్తవం. మీరు చూడండి, రాబోయే రోజుల్లో ఎవరికి అమ్ముతాడు, ఎవరు కొంటారు, ఎట్లా అమ్ముతాడు, ఇవన్నీ మీరు చూస్తారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో అద్భుతమైన మనసును హత్తుకునే దృశ్యం ఆవిష్కృతమైంది. భారతదేశ ఈశాన్య అంచున ఉన్న నాగాలాండ్ సరిహద్దుల నుంచి వచ్చిన ఒక 81 ఏళ్ల అన్సంగ్ హీరో ఇప్పుడు దేశం మొత్తం గర్వపడేలా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆవో నాగా జానపద సంస్కృతి పురాతన సంప్రదాయాల పరిరక్షణ కోసం గత 6 దశాబ్దాలుగా అంటే సుమారు 60 ఏళ్లుగా నిశ్శబ్దంగా నిరంతరాయంగా కృషి చేస్తున్న జానపద కళాకారుడు సాంగ్యూసాంగ్ ఎస్ పొంగెనర్ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. గతంలో పద్మ పురస్కారాలంటే కేవలం ఢిల్లీ స్థాయి పరిచయాలు, పెద్ద సిఫార్సులు ఉన్న వారికి దక్కుతాయనే విమర్శలుండేవి. కానీ గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రచారం లేకుండా దేశ సంస్కృతి కోసం అరిగిపోయిన చెప్పులతో చెరిగిన చొక్కాలతో శ్రమిస్తున్న నిఖార్సైన యోగ్యులను వెతికి మరీ సత్కరిస్తోంది. ఈ పరంపరలోనే నాగాలాండ్ చెందిన సాంగ్యూసాంగ్ ఎస్ పొంగెనర్ ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. తన తెగకు సంబంధించిన సాంప్రదాయ పాటలు, జానపద నృత్యాలు మరియు ప్రాచీన వాయిద్యాల శైలి అంతరించిపోకుండా రాబోయే తరాలకు వాటిని నేర్పిస్తూ ఆయన చేసిన కృషి అసమానమైంది. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లోకి ఆయన తన సంప్రదాయ నాగా దుస్తుల్లో నడుచుకుంటూ వచ్చి అవార్డు తీసుకున్న తీరు ఆ కొండ ప్రముఖులందరినీ ఆకట్టుకుంది. నిజమైన ప్రతిభ దేశంలో ఏ మూలనున్నా ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో నెట్జన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పురస్కారం కేవలం సాంగ్యూసాంగ్ వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదని మొత్తం ఈశాన్య భారత జానపద సంస్కృతికి దక్కిన విజయమని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు పండుగ చేసుకుంటున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే లక్షలాది మంది భక్తుల రక్షణే పరమావధిగా ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రతిష్టాత్మక కౌంటర్ టెర్రరిజం వింగ్ ఆక్టోపస్ దళం కొండపై ఒక భారీ వ్యూహాత్మక మాక్ డ్రిల్ నిర్వహించింది. ఏదైనా అవాంఛనీయ సంఘటన లేదా ఉగ్రవాద ముప్పు పొంచి ఉంటే క్షణాల వ్యవధిలో శత్రువులను ఎలా మట్టుబెట్టాలి, భక్తులను ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లపై సుమారు 50 మంది వీర కమాండోలు క్షేత్రస్థాయిలో లైవ్ ప్రాక్టీస్ చేశారు. దేశంలోని అత్యధిక జనాభా కలిగిన ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటైన తిరుమల ఎల్లప్పుడూ నిఘా వర్గాల గట్టి పర్యవేక్షణలో ఉంటుంది. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ఆక్టోపస్ దళానికి చెందిన సుమారు 50 మంది ప్రత్యేక కమాండోలు అత్యాధునిక ఆయుధాలతో ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు లేదా ఎవరైనా సామాన్య భక్తులను బందీలుగా పట్టుకున్నప్పుడు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతూ శత్రువుల గుండెల్లో గొడ్లు దింపడం ఎలా అనే ప్లాన్ను ఈ డ్రిల్లో విజయవంతంగా ప్రదర్శించారు. కమాండోల మెరుపు వేగం, అద్భుతమైన సమన్వయం చూసి స్థానిక భక్తులు ఆశ్చర్యపోవడమే కాకుండా తమ భద్రతపై పూర్తి ధీమాను వ్యక్తం చేశారు. టీటీడీ విజిలెన్స్ మరియు స్థానిక పోలీసుల సమన్వయంతో కొండపై ఉన్న ముఖ్యమైన భవనాలు మరియు క్యూలైన్ల పరిసరాల్లో భద్రతా లోపాలు లేకుండా ఉండేలా ఈ మాక్ డ్రిల్ ఎంతో సహాయపడుతుందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎటువంటి ముప్పునైనా తిప్పికొట్టేందుకు రక్షణ దళాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయనే సందేశాన్ని ఈ ఆక్టోపస్ మాక్ డ్రిల్ స్పష్టం చేసింది. ఇది ఖచ్చితంగా శ్రీవారి భక్తుల్లో సరికొత్త ధైర్యాన్ని నింపుతుండడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మరియు పారిశ్రామిక చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. రాయలసీమ గడ్డపై పసిడి పంట పండుతోంది. స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక ప్రైవేట్ రంగ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ ద్వారా బంగారం వెలికితీసే మైనింగ్ పనులు ఏపీలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామం ఇకపై దేశంలోని అతిపెద్ద బంగారు నిధి కేంద్రంగా మారబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును వాణిజ్యపరంగా ప్రారంభించి సరికొత్త పారిశ్రామిక విప్లవానికి నాంది పలికారు. అంతేకాదు ఈ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా జొన్నగిరి గ్రామం పేరును స్వర్ణగిరిగా మారుస్తూ ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. జియో మైసూర్ సర్వీసెస్ మరియు డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు సంయుక్తంగా సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టాయి. సుమారు 50 టన్నుల బంగారు నిల్వలు ఇక్కడ ఉన్నట్లు మైనింగ్ నిపుణుల అంచనా. ఈ ప్లాంట్ ద్వారా బంగారం వెలికితీతను 3 దశల్లో ప్లాన్ చేశారు. మొదటి ఆర్థిక ఏడాదిలో దాదాపు 400 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేయనుండగా తర్వాత దశలో దీన్ని 900 కేజీలకు, ఆపై ఏకంగా ఏడాదికి 2 టన్నుల స్థాయికి విస్తరించనున్నారు. ఈ ప్లాంట్ నిర్వహణకు అవసరమైన నీటి కోసం హంద్రి నివాస్ సుజల స్రవంతి పథకం నుంచి 18 కిలోమీటర్ల ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేశారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే మొత్తం బంగారు విలువలో ఏకంగా 4% రాయల్టీ నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు చేరనుంది. దీని ద్వారా 100 కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వానికి లభించడమే కాకుండా ఇక్కడ కల్పించే ఉద్యోగాల్లో 80% పైగా స్థానిక రాయలసీమ యువతకే దక్కడం విశేషం. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, రోగుల సేవల్లో నిరంతరం శ్రమిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడే హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇప్పుడు తమ పొట్ట నింపుకోవడం కోసం రోడ్డెక్కి ఉగ్రరూపం దాల్చారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త సిబ్బంది హైదరాబాద్ లో మహాధర్నాకు దిగారు. గత 4 నెలలుగా జీతాలు రాక, చేతిలో చిల్లి గవ్వలేక, కనీసం విధులకు రావడానికి ఆటో ఛార్జీలు కూడా డబ్బులు లేక తాము పడుతున్న నరకాన్ని ఉద్యోగులు కన్నీటితో మీడియా ముందు వెళ్లగక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, పిహెచ్సిలో పనిచేస్తున్న వేలాది మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ఈ మహాధర్నాలో పాల్గొన్నారు. ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ తమకు రావాల్సిన అధికారిక జీతమే చాలా తక్కువని, ప్రభుత్వ రికార్డుల ప్రకారం 15,600 ఇవ్వాల్సి ఉండగా
థర్డ్ పార్టీ ఏజెన్సీలు దారుణమైన కోతలు విధిస్తూ కేవలం 11,000 మాత్రమే అకౌంట్లో వేస్తున్నాయని మండిపడ్డారు. దీనిపై యాజమాన్యాలను ప్రశ్నిస్తే పీఎఫ్ కడుతున్నాం, ఈఎస్ఐ కడుతున్నామంటూ లేనిపోని సాకులు చెప్తూ తమ శ్రమను దోచుకుంటున్నారని కన్నీరు పెట్టారు. ప్రస్తుత ధరల కాలంలో 11,000తో కుటుంబాలు గడవడం లేదని, దానికి తోడు 4 నెలలుగా ఒక్క రూపాయి కూడా జీతం విడుదల కాకపోవడంతో అప్పులు పుట్టక ఆకలితో అలమటిస్తున్నామని ఉద్యోగులు ఆక్రోశించారు. తమకు వెంటనే 4 నెలల బకాయిలు చెల్లించాలని, పెరిగిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా అవుట్సోర్సింగ్ జీతాన్ని 26,000కు పెంచాలని, ఏజెన్సీల దోపిడీని అరికట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆసుపత్రుల సేవలను పూర్తి స్థాయిలో బంద్ చేస్తామని హెచ్చరించారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. మాకు ఆటో ఛార్జీలు కూడా వెళ్తలేవు. నెల నెల జీతం రావాలని కోరుకుంటున్నాం. మాకు నెల నెల రావాలని మేము కోరుకుంటున్నాం. నెల నెల రావాలి మాకు. ఏదైనా మాకు పిఎఫ్ కట్టేది తెలుస్తలేదు, ఏది తెలుస్తలేదు. వేస్తా అని అంటారు కానీ మాకు ఏది కూడా క్లారిటీ ఇస్తలేదు. అకౌంట్ లోనే కట్ చేస్తుండ్రు. మాకు 15,600 అయితే మాకు 11,000 వస్తున్నాయి. ఈ మిగతా పైసలు ఏం చేస్తారు వాళ్ళని అడిగితే ఇది కడతానం అది కడతానం అంటారు కానీ మాకు ఏది కూడా చెప్తలేరు. మాకు నెల నెల రావాలని మేము కోరుకుంటాం. మాకు అట్లని 26,000 జీతం రావాలని కోరుకుంటాం. ఇప్పుడు ఎన్ని నెలలకి జీతం రావట్లేదు మీకు? 4 నెలలు అవుతుంది మాకు. 4 నెలల నుంచి జీతం రావట్లేదు. మరి ఎట్లా మా కుటుంబం ఎట్లా? మేము అన్ని బాకీలు తెచ్చుకుంటాం సార్. మేము అన్ని బాకీలే తెచ్చుకుంటాం. మాకు ఆటో ఛార్జీలు కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కూడా మమ్మల్ని తీసుకెళ్తలేరు. ఒక్కొక్కసారి మేము నడుచుకుంటే వెళ్ళే రోజు కూడా వస్తుంది. మేము చాలా ఇబ్బంది అవుతుంది. ఏంటంటే కుటుంబంలో అడుగుతారా జీతం ఏమన్నా అంటే గవర్నమెంట్ లో చేస్తారని ఒక పేరే గానీ మాకైతే ఒక గుర్తింపు లేదు, ఏది లేదు. మాకు ఒక ఐడెంటిటీ కార్డు లేదు, ఏం లేదు. మేము బయటికి వెళ్తే ఎవరో కూడా మమ్మల్ని అంత గుర్తించారు. అంటే ఇప్పుడు మీ కుటుంబం వాళ్ళు కూడా అడుగుతారు కదా, 4 నెలల నుంచి పోతున్నావు హాస్పిటల్, అడుగుతారు సారు. ఏం పైసలన్నీ ఏం చేస్తున్నారు? హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్. ఎప్పటి నుంచి రావట్లేదు మీకు జీతం? మాకు ఫిబ్రవరి నుండి శాలరీస్ రావట్లేదు. ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ మినిమం 5-6 నెలలు అవుతుంది. 5 నెలలు అవుతుంది. 5 నెలల నుండి జీతాలు లేవు. జీతాలు లేక మేము అడిగినాము అని అంటే వాళ్ళు ఎవరు స్పందించరు. గవర్నమెంట్ తరపు నుంచి స్పందించరు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి తీసి పడేస్తారు. ఇట్లా అంటే నెల నెలకి వేద్దాము అని చెప్పేసి అని అంటారు, నెల నెలకి వేయరు. కాంట్రాక్టర్స్ తోని మాట్లాడితే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. వాళ్ళు ఏది స్పందించరు అసలు. అంటే ఈ టైంకి వేస్తాం మేము అని చెప్పేసి ఒక మాట మాట్లాడరు. ఇట్లనే మేము ఇంట్లో ఇబ్బందులు పడుకుంటా, ఫ్యామిలీస్ చూసుకోలేక అనేది అప్పులు చేసుకుంటే ఇట్లా బతకడమే అయిపోతుంటది అన్నట్టు. సిటీ అంటే కొంచెం ఖర్చులు ఎక్కువనే ఉంటాయి. ఇంకా సిటీ అన్నప్పుడు రెంట్లు, స్కూల్ ఫీజులు, దాదాపు స్కూల్ ఫీజులు అంటే 1,00,000 దాడుతుంది. ఆ ఇంట్లో బాధ్యతలు ఉంటాయి, అవన్నీ హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి. అవన్నీ కాకుండా టైం టు టైం రావాలి పోవాలని చెప్పేసి ఉంటాయి టైమింగ్స్ అనేది. ఇట్లా టైం టు టైం వచ్చినా, లీవ్ పెట్టకుండా వచ్చినా ఇట్లా మాకు శాలరీస్ ఉండవు. ఇట్లా మరి 5-6 నెలల నుంచి రాకపోతే ఇల్లు గడుస్తుంది. ఇల్లేముంటది ఇంకా గడవడం అనేది. పక్కన వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని అప్పులు చేసుకొని మళ్ళీ రాగానే వాళ్ళకి పే చేయడం ఇదే అయిపోతుంది రొటీన్ గా. అని ఇక మాకు శాలరీస్ అనేది 5-6 నెలల నుంచి అంటే ఎవరు ఆగరు. ఆ ఇంట్లో తిడుతుంటారు, అమ్మ ఉంటే ఉండు లేకపోతే ఇంట్లోకి వెళ్ళిపో. హైదరాబాద్ మియాపూర్ బాచుపల్లి ప్రధాన రహదారిపై సోమవారం అర్ధరాత్రి కురిసిన 12 సెంటీమీటర్ల క్లౌడ్ బరస్ట్ తరహా భారీ వర్షం సృష్టించిన బీభత్సానికి హైడ్రా యంత్రాంగం శరవేగంతో స్పందించింది. వరద నీటితో చెరువులా మారిన రోడ్లను, మునిగిపోయిన వాహనాలను చూసి స్వయంగా రంగంలో దిగిన హైడ్రా కమిషనర్ ఏబీ రంగనాథ్ మంగళవారం క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటించారు. బీకే ఎన్క్లేవ్, హెచ్డిఎఫ్సి సౌరస్థ పరిసరాల్లో వరద మునక వేయడానికి గల కారణాలను ఇంజనీర్లతో కలిసి పరిశీలించిన ఆయన బుధవారం ఉదయానికల్లా పనులు పూర్తి కావాలంటూ యుద్ధ ప్రాతిపదికన ఆదేశాలు జారీ చేశారు. మియాపూర్ బీకే ఎన్క్లేవ్ వద్ద టాటా షోరూం ఎదురుగా పాత పైపుల సామర్థ్యం సరిపోకపోవడం వల్లే వరద నీరు రోడ్డుపై స్తంభించిందని అధికారులు నిర్ధారించారు. దీంతో కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి 8 గంటల నుంచి ప్యారలల్ గా 1 మీటర్ వైశాల్యం గల అదనపు పైప్లైన్ నిర్మాణ పనులు రికార్డు స్థాయిలో మొదలయ్యాయి. ఈ వరద నీటిని నేరుగా పెద్దకుడి చెరువుకు తరలించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. కాగా హెచ్డిఎఫ్సి చౌరస్తా వద్ద ప్రధాన వరద కాలువను పరిశీలించిన కమిషనర్ కు ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడున్న కలవట్లో ఒక ఇంటి మొత్తం పూడుకుపోవడమే కాకుండా ఎదురుగా ఉన్న ఒక మాల్ నిర్వాహకులు వరద కాలువపై కనీసం పూడికి తీయడానికి వీలు లేకుండా కాంక్రీట్ స్లాబ్ వేసినట్లు గుర్తించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రంగనాథ్ సామాన్య ప్రజలను ముంచేలా ఉన్న ఆ స్లాబ్ను తక్షణమే అవసరమైన మేరకు తొలగించాలని, పూడిక మొత్తాన్ని క్లియర్ చేసి వరద నీరంతా సాఫీగా గురునాథ్ చెరువుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని హెచ్ఎండిఏ, సిఎంసి ఇంజనీర్లను ఆదేశించారు. స్థానికులతో స్వయంగా మాట్లాడి ఒప్పించడంతో బుధవారం ఉదయానికల్లా ఈ పనులు పూర్తి చేసేలా హైడ్రా బృందాలు క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటన, ఆయన సాధిస్తున్న అంతర్జాతీయ ఖ్యాతిపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చరణ్ చేసిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కు ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని అందరూ అంటున్న తరుణంలో చిరంజీవి ఒక తండ్రిగా, ఒక దిగ్గజ నటుడిగా అత్యంత పరిణితితో కూడిన వ్యాఖ్యలు చేశారు. అవార్డు రాకపోయినా పర్లేదు, అవార్డు రావడానికి ఎన్నో దారులు ఉంటాయి, కానీ ప్రజలందరూ అది నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే చాలా ఆనందంగా అనిపించింది అంటూ చిరు ఎమోషనల్ అయ్యారు. రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో కేవలం తెలుగు సినిమా ప్రేక్షకులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను సైతం మెప్పించారు. ఈ నేపథ్యంలో చరణ్ నటనకు గాను జాతీయ అవార్డు రావాలని కోట్లాది మంది అభిమానులు, సినిమా విశ్లేషకులు బలంగా ఆకాంక్షిస్తున్నారు. ఇదే అంశంపై చిరంజీవి స్పందిస్తూ ఒక నటుడిగా అధికారిక అవార్డుల కంటే ప్రజాకోట్లు లభించే ప్రశంసలే అసలైన అవార్డులని స్పష్టం చేశారు. అవార్డులు అందుకోవడానికి లోకంలో రకరకాల సమీకరణాలు, దారులు ఉండొచ్చని, కానీ ఎలాంటి లాబింగ్ లేకుండా సామాన్య ప్రజల నోట ఇది జాతీయ అవార్డు స్థాయి నటన అనే మాట రావడం ఒక నటుడికి అత్యంత అరుదైన గౌరవమని చిరు పేర్కొన్నారు. జనం గుండెలో చరణ్ ఆ స్థానాన్ని సంపాదించుకోవడం చూస్తుంటే ఒక తండ్రిగా తనకు అంతకంటే పెద్ద సంతోషం మరొకటి లేదని మెగాస్టార్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు విన్నాక అవార్డులతో సంబంధం లేకుండా చరణ్ సాధించిన లాయల్ ఆడియన్స్ క్రేజ్ ఎంత గొప్పదో అర్థమవుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఒక లెజెండరీ యాక్టర్ తన కొడుకు నటన గురించి, ప్రేక్షకుల ప్రేమ గురించి ఇంత గొప్పగా చెప్పడం నిజంగా మెగా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే విషయంగా కనిపిస్తోంది. అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని అంత బాగా చేశాడు మన చరణ్ అంటే అవార్డు రావాల్సిన అవసరం లేదు. అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు, బట్ ప్రజల మనుషుల్లో ఎంత అత్యుత్తమ నటన ఇచ్చాడు అన్నారే, దాని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది నేను ప్రగాఢంగా నమ్మిన విషయం. కాబట్టి చరణ్ వాళ్ళందరూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి. కానీ గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో వినియోగదారులను ఊరిస్తున్న పసిడి ధరలు ఇవాళ కూడా స్వల్పంగా దిగివచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇటు బంగారం, అటు వెండి ధరలో తాజాగా తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు స్థానిక డిమాండ్లో మార్పుల వల్ల ఇవాళ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం మరియు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధరలు ఎంత మేర తగ్గాయి. మార్కెట్లో వెండి రేటు ఎలా కొనసాగుతుంది చూస్తే ఇప్పుడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కొనుగోలుదారులకు కాస్త బొరట లభించింది. పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరపై ₹270 తగ్గి ప్రస్తుతం 1,44,330 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే ఆభరణాల బంగారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹250 తగ్గి 1,32,300 పలుకుతోంది. ఇటు పసిడిదారులోని వెండి కూడా పయనిస్తోంది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు 2,49,000గా స్థిరంగా కొనసాగుతోంది. ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు 2 రాష్ట్రాల్లోనూ పూర్తిగా విస్తరించడంతో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు హై అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా తెలంగాణలోని 4 ఉమ్మడి జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి ఆకాశం పూర్తిగా మేఘావృతమై రాత్రి వరకు ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ రీజియన్లలో సైతం వాతావరణం పూర్తిగా చల్లబడింది. వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో నేడు వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ మరియు మెదక్ జిల్లాల పరిధిలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక రాజధాని హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని విజయనగరం, మన్యం, అల్లూరి మరియు పోలవరం బెల్ట్ పరిధిలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం పుష్కలంగా ఉందంటున్నారు. రుతుపవనాల కదలికలు బలంగా ఉండడం వల్ల కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని, రైతులు మరియు ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. రుతుపవనాలు పుంజుకోవడంతో ఎండల తీవ్రత తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా మారినప్పటికీ ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా రాత్రి వేళలో వాహనదారులు అప్రమత్తంగా ఉండడం మంచిదని చెప్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.